అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. వెల్కమ్ టు ఆజ్‌ను టీవీ. ల్యాండ్ టైటిలింగ్. సో, ఈ పేరు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో బాగా హల్చల్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఇష్యూ మీద అటు 2 పక్షాలు ప్రతిపక్షం, అధికార పక్షం 2 మాటల యుద్ధం జరుగుతుంది కాబట్టి. ఈ విషయంలో టీడీపీ ఒక ఫేక్ ప్రచారం చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గానీ, వైసీపీ వర్గాలు గానీ గత కొన్ని రోజులుగా ప్రతి మీటింగ్‌లో చెప్పుకుంటూ వస్తున్నారు. సో, మనం ఈవెన్ టీడీపీ సభల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు చూస్తే, ఈ చట్టం అమల్లోకొస్తే మీ భూములన్నీ జగన్ లాగేసుకుంటాడు. మీ భూములన్నీ జగన్ పేరు మీదకెళ్ళిపోతాయి. మీ దగ్గర మిగిలి ఏమి ఉండదు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు ఆ విషయంలో. బట్ ఇది నిజమా? ఇది నిజంగా అలానే ఉందా అంటే సో, జనాల్లో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. ఈ విషయాన్ని వాళ్ళు ప్రచారంలోనే కాకుండా ఐవీఆర్ కాల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఐవీఆర్ కాల్స్ రూపంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం జగన్ తీసుకొస్తాడు. తీసుకొస్తే మీ భూములు ఇలా ఆయన కిందకెళ్ళిపోతాయి. మీ చేతిలో ఏమీ ఉండదు అని అదొక పెద్ద ఎత్తున ప్రచారం జరగడం. దాని మీద వైఎస్ఆర్‌సీపీ ఎలక్షన్ కమిషన్ కంప్లెయింట్ చేయడం. వాళ్ళు సీఐడీకి పంపించడం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి. సో, ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇప్పుడు టీడీపీకి గట్టిగా ఒక షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 2 విషయాలు కొద్దిసేపటి క్రితం బయటపడ్డాయి. నేను చూసాను. మరది ఏ టైంలో బయటకొచ్చాయో ఎగ్జాక్ట్‌గా తెలీదు గానీ, జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారి వీడియో చూస్తే అసెంబ్లీలో గడిచిన 5 ఏళ్లలో అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు ఈ చట్టం ఎంతో మంచిది. ఆల్రెడీ 1850 నుంచే కొన్ని దేశాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. సో, ఇది ఇండియాకి చాలా లేట్‌గా వచ్చింది. ఇదేమి కొత్త చట్టం కాదు. సో, దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఏది ప్రతిపక్షంలో ఉండి టీడీపీ పయ్యావుల కేశవ్ గారు దీన్ని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పిన ఒక కంప్లీట్ ఆడియో క్లిప్, అసెంబ్లీ సెషన్ ఆడియో క్లిప్‌ని వైఎన్ఆర్ గారు ఆయన ఛానెల్‌లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు చూడొచ్చు. బట్ ఈ వీడియో ఆర్ ఆడియో క్లిప్ విన్న తర్వాత ఖచ్చితంగా ఈరోజు టీడీపీ దుష్ప్రచారం చేస్తుందనే మనకనిపిస్తది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఎప్పుడైతే ఈ చట్టం ఆంధ్రాలోకి తీసుకురావాలి, ఇండియాలోకి తీసుకురావాలని ప్రవేశపెట్టడం ఎన్‌డీఏ, దానికి మన రాష్ట్రం ఓకే అనడం, అప్పుడు దాన్ని అసెంబ్లీలో ప్రతిపాదించడం, అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళు టీడీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా దాన్ని సమర్థించి చాలా మంచి మంచి చట్టం, ఇది వస్తే జనాలకు ఉపయోగపడుతుంది. మేబీ కొంచెం ప్రాసెస్ చెందడానికి ఎక్కువ టైం పట్టొచ్చేమో గానీ చట్టం చాలా మంచిది. దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయని ఆ రోజు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడిన ఆడియో క్యాస్ట్ ఉందిప్పుడు. ఇంకోటి కొన్ని నెలల క్రితం ఈటీవీలో ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే చట్టం అంటే ఏంటి? దానివల్ల జనాలకు ఏ విధంగా ఉపయోగం జరగబోతుందని ఈటీవీలో ప్రోగ్రామ్ చేస్తున్నారు. మేబీ అన్నదాత కార్యక్రమంలో ఏమో దీన్ని చెప్పున్నారు. నేను కొద్దిసేపటి క్రితం ఆ ఫోటోస్, పిక్స్ అవి చూశాను. వీడియో నాకు లింక్ దొరికితే ఖచ్చితంగా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. బట్ ఆ వీడియో చేయడం ఇది చాలా మంచిది అని చెప్పిన వాళ్ళు ఈరోజు యూటర్న్ తీసుకొని ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. వాళ్ళు వస్తే మీ భూములు మీకుండవు అని చెప్పుకుంటూ రావడం చాలా బేస్‌లెస్ అండ్ యూజ్‌లెస్ థింగ్‌గా మనం పరిగణించాలి. ఎందుకంటే ఎన్‌డీఏ తీసుకొస్తున్న చట్టాన్ని ఫస్ట్ ఎన్‌డీఏ పేరు చెప్పుకోకుండా మేమొస్తే రద్దు చేస్తామని చెప్పడం. ఎందుకంటే దీన్ని ప్రతిపాదించింది బీజేపీ. సో, ఖచ్చితంగా బీజేపీతో ఈరోజు కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని సమర్థించుకుంటూ రావాలి గానీ, మేము రద్దు చేస్తామని చెప్తున్నారు. సరే అది సెకండరీ, వాళ్ళొస్తే బీజేపీ దాన్ని చేయాలనుకున్నప్పుడు రేపు అధికారంలోకి ఎవరొచ్చినా దాన్ని మోస్ట్‌లీ ఆపగలగలేరు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆల్రెడీ స్వాగతిస్తున్నారు. ఇది మంచి చట్టం. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. దానివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయని. అవన్నీ నేను వేరే వీడియోలో చేసున్నాను. మీరు దాంట్లో చూడొచ్చు. సో, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ ప్రచారానికి వాళ్ళు ఎన్ని రోజులు చేస్తున్న దుష్ప్రచారానికి ఖచ్చితంగా గండి పడిందనే చెప్పాలి. జనాలకు నిజం తెలిసే రోజు వచ్చింది. ఈరోజు జనాలు ఖచ్చితంగా నిజం తెలుసుకుంటున్నారు. సో, వీళ్ళు అబద్ధ ప్రచారం చేస్తున్నారు ఇన్ని రోజులు. ఇది వీళ్ళు చెప్పేది అబద్ధం. వీళ్ళే కొద్ది రోజుల ముందు స్వాగతించిన ఒక చట్టాన్ని ఈరోజు అది తప్పు, అది మంచిది కాదని చెప్తున్నారు. ఒకవేళ అది నిజంగా మంచిది కాదంటే ఈరోజు టీడీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము ఆ రోజు దాన్ని స్వాగతించాం. ఎందుకంటే దాని గురించి మాకు పూర్తిగా ఐడియా లేదు. అప్పుడు అది మంచిదనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అది మంచిది కాదు అని చెప్తే వాళ్ళు ఈరోజు మాట్లాడే మాటలు నిజమవుతాయి. అయినా ఇక్కడ ఒక రాంగ్ పాయింట్ వాళ్ళు నిలబెట్టుకోవాల్సిందేందంటే, ఆల్రెడీ బీజేపీతో కూటమిలో ఉండి బీజేపీ తీసుకొస్తున్న ఒక దాన్ని తప్పు అని చెప్పుకోవడాన్ని వాళ్ళు సమర్థించుకోగలగాలి. సో, ఇది ఎంతవరకు వాళ్ళు ఏం చేస్తారనేది మనం ఎదురు చూడాలి. బట్ ఈ ఆడియో క్లిప్ గానీ, వైఎన్ఆర్ గారు ఆయన ఛానెల్‌లో పెట్టిన ఆడియో క్లిప్ గానీ, నేను చూసిన ఈటీవీలో కొన్ని రోజుల క్రితం వచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి చేసిన ప్రోగ్రామ్ గానీ చూస్తుంటే
ఖచ్చితంగా వాళ్ళు చేసే చాలా ప్రచారాల్లో దుష్ప్రచారం అని ఇన్ని రోజులు చెప్పుకునే వాళ్ళని వైసీపీ పెయిడ్ బ్యాచ్ అన్న వాళ్ళకి గట్టిగా ముట్టికేసినట్టు తగులుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.